ఇబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తీసములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదుము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనము అలాగూ చేయుదము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలిగిన మా యేసయ్య, ఉదయకాలము జూమ్లో మాట్లాడుతూ ఉండగా మా ప్రార్థన సహవాసం యొక్క అడక్ కమిటీ గుంపును దినదినము మీరు ఆశీర్వదిస్తూ, విశ్వాసములో బలపరుస్తూ, నూతన కార్యములు ఎదుగుదలకు అవశ్యమైనటువంటి వనరులు తరుగుచూ ఉండగా ప్రతిది కూడా మీ ఆత్మ ద్వారా నీవు వేసిన పునాది ప్రకారం జరిగిస్తూ ఉండగా మీ కృప, మీ ఆశీర్వాదం మాతో ఉంచుమని మాట్లాడుచూ ఉండగా వినుచున్నటువంటి మా హడక్ కమిటీ జూమ్ ప్రార్థనా పరులకును, మాకందరికీ పరిచర్య అభివృద్ధి, మా ఆత్మీయ ఎదుగుదల నీ వచ్చు వరకు కాపాడుకునేలాగన కాయుమని మా మధ్యలో మీరుండు మని కొద్ది మనవులు యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఉదయకాలము జూమ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి దేవి నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము మనము అభివృద్ధి యొక్క అవసరత గురించి తెలుసుకుందాం. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇవాళ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో ఏర్పడుతూ ఉన్నాయంటే మేము చేసిన అభివృద్ధి పనులను బట్టి మమ్మల్ని మీరు ఎన్నుకొని నాయకులుగా నిలబెట్టండి అని ఒక ప్రతిపాదనలతో ముందుకు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా దేవుని యొక్క సృష్టిలో కూడా ప్రతి మానవుడు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు మరియు ఏర్పరచబడిన సంఘములు, నాయకులు అందరూ కూడా ఈనాడు అభివృద్ధి యొక్క అవసరతను గుర్తించాలి. అభివృద్ధి యొక్క అవసరతను గుర్తించకుండా దానిని మనము మారు మనసు లేకుండా నిర్జీవ క్రియలతో వెంబడిస్తే కాన్ఫరెన్సులు కానీ, కన్వెన్షన్లు కానీ, ఇతర సహవాస కూడికలు కానీ అవి సక్సెస్ కావు. వేయబడిన పునాది అయిన క్రీస్తు యేసు మీదనే మన ఆత్మీయ అభివృద్ధి కలిగి ఉండాలి. నిర్జీవ క్రియలు అంటే విశ్వాసం లేకుండా ఒంటెద్దు పోకడు అంటారు కదా, ఆ ప్రకారం వెళ్ళడము, మరి దేవునికి ఇష్టలుగా బ్రతకకపోవడము, ప్రార్థన మానివేయడము, మన మినిస్ట్రీ కొరకు తపన మానివేయడము, అవన్నీ కూడా తీర్పులోనికి వస్తాయని, దాని గురించి ప్రతి విశ్వాసి కూడా జ్ఞాపకం చేసుకొని ఒకసారి వెలిగించబడిన తర్వాత క్రీస్తులోనికి వచ్చి మనము ఆ వెలుగును మన జీవిత పర్యంతరము ఆ వెలుగు క్రియలు, వెలుగు పరిచర్యలు మరియు మంచి సాక్ష్యము, మంచి మనస్సాక్షి ఇవన్నీ కలిగి ఉండాలి. ఎందుకంటే మూలోపదేశములైనటువంటి క్రీస్తు బోధలు ఎప్పుడు కూడా మనలను నిర్జీవంగా ఉంచలేదు. ప్రభు ఈ లోకానికి వచ్చి నిర్జీవంగా బ్రతకలేదు. ఆయన ఒక నిరాశతో బ్రతకలేదు. లోక వైఖరిని చూసి తాను ఎప్పుడు కూడా వెనుతిరగలేదు. కావున ఈ కాలంలో కూడా మనము ఎక్కడ ఉన్నా ఏం చేసినా ఆత్మీయ అభివృద్ధిని ఘనపరచాలి, వెంబడించాలి, చేపట్టాలి. అది కాన్ఫరెన్స్ యొక్క ఎంబీ మెననేట్ బ్రదరన్ చర్చ్ ఆఫ్ ఇండియా విశ్వాసులలో ఉన్నది. ప్రపంచ వరల్డ్ మెననేట్ బ్రదరన్ చర్చెస్లో మనం చూస్తే కెనడా దేశపు విశ్వాసులేమి, చైనా దేశపు విశ్వాసులేమి, ఇంకా ఇతరత్ర దేశాలలో ఉన్న మెననేట్ విశ్వాసులు శాంతిపరులు, ఇచ్చువారు, నమ్మకమైన వారు, మరి దేవుని కొరకు లోక ఆడంబరాలకు దూరముగా బ్రతికిన వారు, మరియు ముంచడం బాప్తిసము నమ్మిన వారు, ఒకే దేవుని పరిశుద్ధాత్మను మరి ఆయన క్రియలు ఇప్పటికీ నడుస్తున్నాయని విశ్వాసముతో పనిచేసేవారే వరల్డ్ మెననేట్ చర్చెస్లో ఉన్న విశ్వాసులు. కాబట్టి ఇవాళ ప్రపంచంలో ఏ సిద్ధాంతము మంచిగా ఉందో దాని కొరకు వెంబడించేది కానీ, లేక గుంపులు చేసుకొని నాది నా గుంపు నేను అని చెప్పి ఒక రకమైన నిర్జీవతో కూడిన క్రియలు చేస్తూ ఉంటే మనం ఎదుగుదల ఆగిపోతుంది. అంతేకాకుండా ఆ పని కాల్చివేయబడుతుంది. కావున ఇక్కడ అభివృద్ధి జరగాలి అంటే మారు మనసు పొందాలి. విశ్వాసము స్థిరపడాలి అంటే పశ్చాత్తాపం పొందాలి. విశ్వాసము
తిరిగి నీకు దక్కాలి అంటే నీవు చేసిన ప్రతి క్రియలకు నీవు విశ్వాసములో వాటిని సరిచుకోవాలి. హృదయపూర్వకముగా దేవుని వైపు తిరగాలి. మోపబడిన నేరములు, చెప్పబడిన అబద్ధ సాక్ష్యాలు ఇవన్నీ నీ ముందుకు వస్తూ ఉంటే నీవు పరిచర్యను ముందుకు తీసుకెళ్ళలేవు. అందుకని ఇక్కడ హస్తనిక్షేపణ అని ఒక మాట ఉన్నది. హస్తనిక్షేపణ అనగా అది పవిత్రమైనటువంటి పరిచర్య కొరకును, పవిత్రమైనటువంటి మారుమనసు కొరకును, క్రీస్తు యేసు బోధలో యేసు ప్రభు లేక ఆది యందు దేవుడిచ్చిన ఆత్మీయ బోధలో ఎదుగుదల కొరకు హస్తనిక్షేపణ. తీర్పులు అంటున్నాడు ఇక్కడ. తీర్పులు అనగా మనం విశ్వాసమును విడిచి చేసే ప్రతి అంధకారమైన క్రియలు, విశ్వాసమును విడిచి సాక్ష్యము లేకుండా బ్రతికే ఆ సాక్షి జీవితం, ఇవన్నీ కూడా తీర్పులోనికి వస్తాయి. కాబట్టి మనం ఇక్కడ అభివృద్ధి యొక్క ఆవశ్యకతను మాత్రమే ఆశించి నిర్జీవ క్రియలకు దూరంగా ఉండాలి. నిర్జీవ క్రియలు అనగా మరి ఇప్పుడు ఈ యరొబాము ఉన్నాడు, సొలొమోను మహారాజు, వీరిద్దరు కూడా అన్నదమ్ములే. కానీ సొలొమోను ఇక్కడ రాజు అవుతుంటే అక్కడ అతన్ని తీసుకెళ్లి ఇంకో సైడు నేను రాజునని ప్రకటించుకుంటాడు. చివరకు సొలొమోను వైపు అన్ని గోత్రాలు వచ్చినప్పుడు తాను వచ్చి బలిపీఠం దగ్గర బలిపీఠపు కొమ్ములను పట్టుకుంటాడు. ఎందుకు? నేను చేసింది పొరపాటు, నా మీద మోపబడిన నేరాలు కరెక్టే, నౌ ఐఎమ్ రిపెంటెంట్, నేను బలిపీఠము కొమ్ములు పట్టుకున్నాను కాబట్టి నన్ను మీరు క్షమించి నా విశ్వాసాన్ని బలపరిచి అభివృద్ధిలోనికి నడిపించండి. అప్పుడు రాజు అయిన సొలొమోను ఏం చేశాడు అంటే ఆ నిర్జీవ క్రియలను వదిలేశాడు. అరే నిజమే కదా, ఇతను నాకు వ్యతిరేకంగా ఒకవేళ రాజు అయినా ఆలోచన ఉండవచ్చును, కానీ ఇప్పుడైతే దైవ సన్నిధిలోనికి వచ్చి ఆ విశ్వాసమును స్థిరపరచుకోవడానికి ఎంతో గొప్పనైన మరి విశ్వాసము చూపిస్తూ మరి దేవునికి సరెండర్ అయిపోయినాడు. కాబట్టి నేను ఏమనను, నిన్ను క్షమిస్తున్నానని చెప్పి తోటి సోదరుని క్షమించాడు. ఇవాళ మోపబడిన నేరములు, నీ మీద రాయబడిన రాతలు, ఇవన్నీ కూడా అలాగే ఉంచుకొని మళ్ళా పరిచర్యను చేస్తూ ఇతరులకు హస్తనిక్షేపణ చేస్తూ మరి క్రీస్తు యేసు చూపిన మార్గము కాక సొంత మార్గం అవుతుంది అది. అందుకని ఇక్కడ నిర్జీవ క్రియలు అన్నాడు. అంటే నీ పిలుపు, నీవు చేసిన ఆ విశ్వాసము ప్రక్రియ ఒకసారి నువ్వు మర్చిపోయావు. కావున ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా, మనము దేవుని యొద్ద ఎప్పుడు కూడా మన చేసిన అవిధేయ క్రియలను బట్టి మనం ఏం చేయాలో దేవుని దగ్గర క్షమాపణ అడగాలి, పాప క్షమాపణ అడగాలి. సామెతలు మరి 1:24 అంటాడు, ఏమంటాడంటే మరి నీవు దేవుని ఎదుట నీ పాపమును నీ దోషమును ఒప్పుకునకుంటే నీకు అభివృద్ధి లేదు, మనశ్శాంతి లేదు. నేను పిలువగా మీరు విననైకపోతిరి అని అంటాడు దేవుడు. పిలుపును వినయి కూడా ఆ మారు మనసులోనికి లేక సరి చేసుకునే విధానంలోనికి రాకపోవడం. దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు వినలేదంట. రెండవది, దేవుడు పిలిచినప్పుడు వారు అవిధేయులుగా ఉన్నారంట. ఈ రెండు భాగాలు ఉన్నాయి ఈ సామెతలు 1:24. కాబట్టి మనం దేవుని పిలుపుకు లోబడి వచ్చిన వారము కాబట్టి దేవుని పిలుపు ఎప్పుడు నన్ను పరిచర్యలోనేమి, కుటుంబంలోనేమి, అదేవిధంగా విశ్వాస జీవితంలోనేమి హెచ్చరిస్తూనే ఉంటుంది. ఆయన పిలుపుకు లోబడి ఎప్పుడెప్పుడే మనం మన దోష పాపాలను, అవిధేయ క్రియలను కడుక్కొని పరిశుద్ధులుగా ఉండాలి. అందుకని రోమా పత్రిక మరి చాలా చక్కగా సెలవిస్తా ఉన్నది. 10వ అధ్యాయం 20-21 వచనంలో ఆయనను వెంబడించేవారు విశ్వాసముతో వెంబడించాలి, ఆయన ప్రభువని మన అవిధేయ క్రియలను మానుకొని ఆయనను వెంబడించాలి. మరి అందుకనే 35:15 ఇర్మియా గ్రంథంలో అవిధేయతను మీరు మానివేయండి, అవిధేయత క్రియలు మంచివి కాదు. అదేవిధంగా మత్తయి సువార్త 22:3లో ఒక మహారాజు విందు చేసినప్పుడు చాలా మంది రాలేదు. ఎందుకు? మీకు ఆహ్వానమున్నా రాకపోయితే. అనేక సార్లు అడగ కమిటీ వారమైన మనం అందరం కూడా అనేకుల కొరకు, అవిధేయులైన వారి కొరకు ప్రార్థన చేశాము. పశ్చాత్తాపపడండి, పూర్వ వైభవము ఈ యొక్క కాన్ఫరెన్స్ విషయంలో తీసుకొని వద్దామని చెప్పి మనం ఎన్నోసార్లు అనేక విషయాల్లో కలిసిపోదాము, మరి కలిసి పరిచర్యను ఘనపరుచుదామనే ఉద్దేశంతోనే తప్ప మరి ఎవరి స్వార్థం కొరకు, ఎవరి పేరు ప్రఖ్యాతుల కొరకు మనము పని చేయడం లేదనేది సత్యం, రూఢి. కానీ ఇక్కడ ఏమైందంటే, రండి మన వివాదము తీర్చుకుందామంటే వచ్చేవారు లేరు. అడిగేటోడు ఎవడు, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అనే ఒక క్వశ్చన్స్ ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. అది దేవుడు
మనకిచ్చిన భారాన్ని బట్టి మనం పూర్వవైభవం కాన్ఫరెన్స్ లో చిన్న భిన్నం అయిపోయింది కాబట్టి ఐక్యత, విశ్వాసం సన్నగిలిపోతుంది కాబట్టి, ఆస్తులు అమ్మబడుతున్నాయి కాబట్టి, అన్యాక్రాంతం అయిపోతున్నాయి కాబట్టి, ఒక ఆవేదన, ఒక దుఃఖము, ఒక బాధ, ఒక నిరీక్షణ, ఒక హోప్, ద హోప్ అపాన్ ద గాడ్. ఏదైతే ప్రభు ఈ లోకంలో ఒక్కడొచ్చి భూమి మీద నేలపైన నిలబడి తన పరలోకం వైపు చూస్తూ ఎట్లా మొరపెట్టాడో, ఇవాళ మనం కూడా మొరపెట్టుచున్నాం అవిధేయులైన వారి కొరకు. మోపబడిన నేరాలు బాగు చేయమని మీరు వేడుకొనండి అని చెప్పడానికి మాత్రమే మనం ఈ పిలుపును ప్రపంచానికి లేక మీ విశ్వాసులకు ఆహ్వానం పలుకుచుకున్నాం. కానీ దీనిని కూడా మరి ఒక రకమైన హేయ భావముతో చూస్తూ ఉంటే ప్రియులారా, మనం ఈ లోకంలో దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. మనం లక్ష్య పెట్టాలి. దేవుని బోధలు, దేవుని మనసు కలిగిన వారు ప్రతిదీ లక్ష్య పెడుతూ ఉంటారు. అందుకనే రోమా 10:12లో లక్ష్య పెట్టడానికి మనకు దేవుడు ఎంతో సమయాన్ని ఇచ్చాడు. యెషయా గ్రంథంలో కూడా అనేక సార్లు ఇశ్రాయేలు ప్రజల ఎడల ఆయన చేతులు చాచి మరి మొరపెట్టి అడిగినాడు. కానీ ఎప్పుడు కూడా వారు దేవునికి అవిధేయులైన వారుగానే ఉన్నారు. రెండవది చూసినప్పుడు మనం ఇక్కడ చూస్తే దేవుని వైపు మనము మరి మరణ శిక్ష తప్పించుకోవడానికి తిరగాలి. కొన్నిసార్లు పిలుపును నిర్లక్ష్యం చేసి ఇక నాకు ఏమి కాదులే అని మనం దురలాక బతుకుతున్నాం, లేక విశ్వాసుల మాదిరిగానే ఉన్నామని అనుకుంటే పొరపాటు అంటున్నాడు ఇక్కడ. ఎందుకు అనగా నీకు మరణ శిక్ష వస్తుంది. మరణ శిక్ష ఎట్లా వస్తుంది? నీవు 18:31 హెజ్కేలు గ్రంథం, నీవు అవిధేయుడవై దేవునికి తిరిగిన ఎడల నీవు మరణము తప్పించుకోవు. అవిధేయులమై దేవుని ఎడల తిరిగి మనము ఆయనకు వ్యతిరేకంగా మన పాపములు మనము కప్పివేసుకోలేము. ఇవాళ నిర్మా వాషింగ్ పౌడర్ అని ఎన్నోసార్లు మనం టీవీలో చూస్తూ ఉంటాం అడ్వర్టైజ్మెంట్. అది మురికిని కడిగేస్తుందేమో కానీ హృదయశుద్ధి కలుగచేయలేదు. హృదయశుద్ధి, పిలుపు విషయంలో అవిధేయత, ఎన్ని మారు మనసు లేని క్రియలు, అబద్ధ సాక్ష్యాలు కలిగి ఉన్నామో వాటిని మనము మరి విడిచిపెట్టాలి. మరణము లేకుంటే అది మరణం వస్తుంది అంటాడు దేవుడు ఇక్కడ. మరణమునకు తగిన వారు ఇవాళ ఇండియా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమి తెలిసిందంటే, ఇండియాలో ఉన్న పురుషులు 52% ఆరోగ్య సూత్రాలు పాటించడం లేదంట. ఏమండి, ఆయన ఏమంటాడు రిపోర్ట్లో, 52% ద పీపుల్ హు ఆర్ నాట్ ఫాలోయింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ హెల్త్. అంటే అప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఈ 2024 వచ్చే వరకల్లా పురుషులు 52% మంది మరి ఫోన్లు చూస్తున్నో, అవిధేయమైన క్రియలకు లోబడో, స్వార్థానికి లోబడో, లేక హృదయకాలపు కాలకృత్యాలు తీసుకున్నాక వ్యాయామం కానీ లేక అది కానీ మర్చిపోయారు. ఎందుకు? అనారోగ్యానికి దూరం అవుతూ, అనారోగ్యానికి దగ్గర అవుతూ, ఆరోగ్యానికి దూరం అవుతూ ఉన్నారు. అందుకని ఇక దేవుని రిపోర్టు కూడా ఇక్కడ ఏముందంటే, నీవు అవిధేయుడవై తిరిగిన యెడల నువ్వు మరణం తప్పించుకోవు. నీ పిలుపు విషయంలో కానీ, నీ పరిచర్య విషయంలో కానీ, నువ్వు సంఘానికి వచ్చే విషయంలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ పిలుపు లేకుండా బతుకుచ్చుకున్నాం, పిలుపుకు లోబడకుండా బతుకుచ్చుకున్నాం. కాబట్టి ప్రియులారా, ఇవాళ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రెండవ భాగంలో ఉన్నది ఏమిటంటే, దేవుని వైపు తిరిగితే నీవు సజీవుడవు, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నావు. దేవుని పనులు చేస్తూ ఉండాలి. ఎఫెసీ 4:22 అంటాడు, మునుపైతే మనం అవిధేయులము, మరి నిరాకరించు వారము, ఎదురాడు వారముగా ఉన్నాము. ఇప్పుడైతే క్రీస్తు యేసునందు విధేయులమగుటకు మన ప్రయాణాన్ని మనం కొనసాగించి ముందుకు తీసుకెళ్దాం. మన ప్రయాణం ఏమిటి? ఎంబీ నాయకత్వం మారాలి, ఎంబీ విశ్వాసము పూర్వములోనికి రావాలి, ఆస్తులు కాపాడబడాలి, ప్రతి సంఘములో నెమ్మది, శాంతి, సమాధానం ఏర్పడాలి. అది మన హడక్ కమిటీ చేస్తున్నటువంటి ప్రయాసం. గత 1000 దినాల్లో అయిపోయినది. కావున ఇవాళ మనం ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా, వీటికి వ్యతిరేకంగా నీవు ఎప్పుడైతే దేవుని పనికి, దేవుని క్రియలకు అడ్డుగా ఉండి నిలిచావో మరణం తప్పకుండా నీ సొంతం అవుతుంది. కాబట్టి 1 పేతురు 2:11 అంటాడు, మనము విశ్వాసములో ముందుకు కొనసాగించడానికి ఆయన ద్వారా మనం పిలువబడిన వాళ్ళం. కాబట్టి ఇవాళ ప్రియులారా, నీవు నేను కూడా మరి మనుషుల మీద ఆధారపడకుండా 118వ కీర్తన 9 అంటాడు, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకుంట కంటే ఆ దేవదేవుణ్ణి మనం ప్రార్థించటం మేలు. ఈ ఉదయకాలము కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి గుంపులు కానీ, ఇండివిజువల్ గా వస్తున్నటువంటి వితౌట్ రిజిస్ట్రేషన్ గుంపులు కానీ జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు ఎవరి మీద ఆధారపడి నీ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నావు. నిన్ను సృష్టించిన, నిన్ను పిలిచిన, నీకు బోధ మరి సమస్త వెలుగులు క్రియలు నేర్పిన దేవుని వైపు, పరిశుద్ధాత్మ వైపు చూసి నువ్వు ప్రయాణిస్తున్నావా? లేక మనుషులను నమ్ముకొని, గుంపులను నమ్ముకొని
మనం ముందుకు వెళుతూ ఉన్నాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. కాబట్టి ఇవాళ దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్పదైన సాక్ష్యం ఏమిటంటే మనము అభివృద్ధి వైపు చూడాలి, మనుషుల వైపు కాదు. మరి మూడో విషయంలో చూస్తే ముఖ్యమైన ఆజ్ఞ అభివృద్ధిలోనికి నడిపిస్తుందంట. ఆజ్ఞను పాటించేవారు అభివృద్ధిలో నిలబడతారంట. మత్తయి సువార్త 22:37 అంటాడు. ఏమంటాడంటే ప్రధానమైన ఆజ్ఞ, దేవుని వెంబడించే ఆజ్ఞ, దేవుని వైపు చూసే ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మనము యేసు క్రీస్తు వైపు చూడాలి, మనుషుల వైపు కాదు. క్రీస్తు చేసిన పునాది వైపు, క్రీస్తు చేసిన మారు మనసు బోధల వైపు, క్రీస్తు చేసిన పరిచర్య పునాది వైపు చూడాలి తప్ప మన బోధలు మన పునాదులు పనికి రావండి. రాత్రంతా శిష్యులు కష్టపడ్డారు గలిలయ సముద్రం పైన. లూకా 5:5 అంటాడు, తెల్లవారుజామున వచ్చాడు ఈయన యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి. ఏమైంది అంటే, రాత్రంతా కష్టపడుతున్నామయ్యా, మాకేం అర్థమైతలేదు, ఈ ఒక్క చేప పడలేదు, తెల్లవారుజామున అవుతుంది. అవునా, ఈ పక్క ఏంటి నేను చెప్తున్నానండి. పేతురు అంటాడు, ఏం ప్రభు, ఇక్కడ నుంచే కదా మేము మొదలుపెట్టింది, అంత వెతుకులాడుకుంటూ వస్తున్నాము, నువ్వు వెయ్యి. ఇప్పుడు వేయగానే ప్రియులారా వాళ్ళ నిండిపోయింది. ఆయనకు తెలుసు, ఆయన సృష్టికర్త, అధికారం కలిగిన వాడు, ఆయనకు మనకి ఏం అవసరతను గుర్తించిన వాడు. అవి ఏ సమయంలో ఎక్కడుంటాయో చేపలు కూడా సృష్టికర్తకు తెలియని రహస్యం అంటూ ఏమీ లేదు. వారు ఆ చేపల వల గుంజినప్పుడు మరి వల పికిలకపోయేంత ఫలితాలు పొందిరా. ఇవాళ మనం కూడా 1000 దినాలు దాటిపోతుంది, శ్రమ పడుతూ ఉన్నాం, దేవుడు ఫలితాలు ఇస్తున్నాడు. అయితే సాతానుడు ఏం చేస్తున్నాడు, ఏంది వీళ్ళు చేసేది ఏంది, వాళ్ళు చేసేది ఏంది అని ఒక ఎసరు పెట్టుకొని ముందుకు వస్తూ ఉన్నారు. అప్పుడు పేతురు అంటాడు, మోకరించి అంటాడు దేవుని ఎదుట, యేసు ప్రభు ఎదుట, ప్రభువా నన్ను క్షమించు, ఐ హావ్ నాట్ సీన్ లైక్ దిస్ ఫ్రూట్, ఇలాంటి ఫలితం నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను చూడలేదు ప్రభు, నన్ను క్షమించు. పశ్చాత్తాపం అంటే అదేనండి. అవిధేయత నువ్వు సరి చేసుకోవడం అంటే అదే. ఒక్క క్షణంలో నువ్వు చేసిన పొరపాట్లు నీ ముందు రాయబడి లేఖనము ప్రకారము మారు మనసు పొందమని ప్రార్థనా పరులుగా వేడుకున్నప్పుడు కూడా నువ్వు ఇంకా సరి చేసుకోకుండా విర్రవేగుచు దేవునికి విశ్వాసము లేకుండా దేవుని వైపు తిరగకుండా ఉంటే ఒకప్పుడు వస్తుంది మరణం. అది తప్పించుకోవాలంటే పేతురు మాదిరిగా, ప్రభు నేను ఎదురాడాను, నన్ను క్షమించు, నీ మాట నేను లెక్క చేయలేదు, వద్దులే అన్నాను, కానీ ఫలితం ఇచ్చినావు, ఇది చాలా గొప్ప ఫలితమయ్యా, నిర్జీవ క్రియలను నాలో ఉండకుండా చేయమని వేడుకున్నాడు. ఆ విధంగానే ప్రియులారా, దేవునికి ప్రకృతి పైన అధికారం ఉన్నది. ప్రకృతి పైన ఎలా అధికారం ఉన్నదంటే, యేసు ప్రభుగా మానవునిగా ఈ లోకంలో శరీరధారి అయి వచ్చినప్పుడు లూకా సువార్త 8:24 గాలి సముద్రము బీభత్సవమైనటువంటి హోరుతో మరి వాళ్లకు భయంకంపనను కలిగిస్తూ ఉన్నది. ప్రభువానికి చింత లేదా, నువ్వు ఎందుకు నిద్రిస్తున్నావంటే, ఆయన గాలిటి సముద్రాన్ని ఏం చేశాడు, గద్దించేశాడు. ఇవాళ గాలి సముద్రం లాంటి ఒక అవిధేయులు పరులు చేస్తున్నటువంటి ప్రకంపనలు మనలను ఏమీ చేయలేవు. ఆయన గద్దించే దేవుడు. అవిధేయులైన వారిని, ప్రకృతిని కూడా గద్దిస్తాడు. ఒకవేళ తనున్న పరిస్థితిలో, తనున్న పరిచర్యలో ఎన్నో భూకంపం లాంటి లేక గాలి సముద్రము లాంటి ఆ తుఫానులు వచ్చినా ఆయన వాటిని గద్దించగా అవి ఏమైపోయినాయి, నిమ్మలమాయం. ఎంత మంచి మాట అండి, నిమ్మలమాయం. కాబట్టి మనం ప్రియులారా, ఈ ముఖ్యమైన ఆజ్ఞను ఏమిటంటే ఆయన వైపు మనము చూస్తూ ఉండాలి, ఆయన బిడ్డలు మనం బతుకుతూ ఉండాలి. మరి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుందని నమ్మినది. మనము కూడా ఈనాడు దేనికి భయపడకుండా దేవునితో పాత నిబంధన కొత్త నిబంధన కలిపిన గొప్పైన దేవుడు భూలోకంలో ఎక్కడ కలిపినాడని మీరు అనవచ్చు. రూపాంతరపు కొండ మీద ప్రార్థన చేస్తుండగా మేఘము కమ్మినప్పుడు ఏలియా మోషే అక్కడికి వచ్చారు, ఆయనతో మాట్లాడుతున్నారు. ఇలాంటి పర్వతం మీదనే కదా మీరు బోధలు అందించింది, నేను చెప్పిన రీతిగా ఇలాంటి పర్వతం మీదనే కదా ప్రజలకు అవిశ్వాసంలో నుంచి విశ్వాసంలోనికి మళ్ళీ నడిపించారు. ఇవాళ ఒక దేవునిగా, ఒక ప్రభువునిగా, అభిషేకించబడిన వానిగా, ఒక నరునిగా మీ మధ్యలోనికి వచ్చి పరిచర్యను కొనసాగిస్తున్నాను. నా బలిని మీరు చూడాలనుకున్నారు, కానీ రాబోయే దినాల్లో ఆత్మ ద్వారా మీరు నా బలిని చూస్తారు. నా రక్తమును ఈ లోకము కొరకు, మారు మనసు లేని అవిధేయుల కొరకు చిందించబడుచున్నటువంటి నా రక్తమును ప్రతి ఒక్కరు చూసి అవిధేయత మార్చుకొని మారు మనసులోనికి వచ్చి అభివృద్ధికి అవసరత ఏమిటో గుర్తించి అభివృద్ధి యొక్క ఆవశ్యకతను అభిషేకము ద్వారా, హస్త నిక్షేపణ ద్వారా, ప్రార్థనల ద్వారా, మరి తీర్పుల ద్వారా తామే తీర్పు తీర్చుకొని దేవునికి విధేయులుగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, మనం ఈ లోకములో దేవునికి
నమ్మకమైన వారుగా ఉందాం. ఆయన ఉంటే మనకు ఎక్కడ చూసినా అభివృద్ధి వస్తుంది. ఆయన ఉంటే మనకు అభివృద్ధి వస్తుంది ప్రియులారా. ఆయన లేకుంటే మనకు అభివృద్ధి రాదు. ఆయన వైపు చూస్తూ మన ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా దేవుడు గద్వాల ప్రాంతంలో హడక్ కమిటీ ద్వారా ఒక మంచి సంఘ కమిటీని మరియు విశ్వాసమును ప్రభువు ప్రతిష్ఠించి, ఆ ప్రతిష్ఠితలో హడక్ కమిటీ తన యొక్క వెలుగుకరమైన క్రియలు ఇంకా అనేకమైన ఫీల్డ్స్ లోనికి, అనేకమైన ప్రాంతాలలోనికి, వీలైతే వరల్డ్ కాన్ఫరెన్స్ వాళ్ళలోనికి తీసుకొని వెళ్ళి ప్రభు చిత్తాన్ని, ప్రభు యొక్క ఆ స్థాపించిన పునాదిని, ఆ పునాది క్రియలను మనం వెల్లడిపరుస్తాం. దేవుడు కొద్ది వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.